నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। వేటపాలెం మండలం రామాపురంలో బాణసంచా పేలుళ్లలో ముగ్గురు చిన్నారులకు గాయాలు, చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు ఉద్దేశపూర్వకంగా ఓ వర్గం చేసిందని ఆరోపిస్తూనే గ్రామస్తులు ప్రమాద ఘటన యాదృచ్ఛికమే తప్ప రాజకీయ కోణం లేదంటున్న మరో వర్గం। భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న చీరాల ఎంజీసీ మార్కెట్ సముదాయంలోని అనంత పద్మనాభ స్వామి విగ్రహాకృతి నమూనాలో గణపతి ప్రతిమ, గణపతి విగ్రహాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు। మానవాణి మర్చి సయ్యాటకు దిగిన సర్పాలు। కారంచేడు మండలంలో స్వర్ణలో ఘటన, పాముల సయ్యాట చూసి నివ్వెరపోయిన ప్రజలు। వేటపాలెం మండలం రామాపురంలో బాణసంచా పేలుళ్లలో పలువురు గాయపడిన ఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు। వినాయక చవితి వేడుకల్లో పాల్గొనేందుకు గ్రామ పెద్దలు ఆహ్వానించగా ఎమ్మెల్యే కొండయ్య గ్రామానికి విచ్చేసిన సందర్భంగా స్వాగతించే క్రమంలో వారు బాణసంచా పేల్చినప్పుడు ఈ ఘటన జరిగిందన్నారు। దీన్ని రాజకీయంగా వక్రీకరించడం తగదన్నారు। గ్రామంలో వర్గాలతో ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధమే లేదన్నారు। వినాయక చవితి వేడుకల్లో భాగంగా చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు స్థానిక గ్రామస్తులు స్వాగత ఏర్పాట్లలో ప్రమాదవశాత్తు బాణసంచా తగిలి ముగ్గురు చిన్నారులకు గాయాలన్న సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో జరిగింది। కాగా ప్రమాదంలో గాయపడిన చిన్నారులను వెంటనే చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। ఇదే రామాపురం గ్రామంలో గతంలో రెండు వర్గాలుగా చీలిపోయి ఘర్షణలకు దాడులకు దిగిన దాఖలాలు ఉన్నాయి। కాగా వినాయక చవితి పండుగ పురస్కరించుకుని ఈ సందర్భంగా వేటపాలెం మండలం రామాపురంలో ఏర్పాటు చేసిన వినాయక పూజా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యను గ్రామంలోని ఓ వర్గం ఆహ్వానించారు। ఈ నేపథ్యంలో గ్రామస్తుల పిలుపు మేరకు ఎమ్మెల్యే కొండయ్య వినాయక పూజా కార్యక్రమానికి హాజరయ్యేందుకు రామాపురం వెళ్లారు। క్రమంలో అదే గ్రామంలో నివసించే మరో వర్గానికి చెందిన గ్రామస్తులు తీరంలో వినాయక నిమజ్జనం చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే కొండయ్య కూడా గ్రామానికి చేరుకోవడంతో ఓ వర్గానికి చెందిన కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ స్వాగతం పలికారు। ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వినాయక విగ్రహం వద్దకు చేరుకున్నారు। అయితే అదే సమయంలో అటుగా రోడ్డుపై వెళ్తున్న మరో వర్గానికి చెందిన వారు వెళ్తున్నారు। దీంతో కాల్చిన బాణసంచా ప్రమాదవశాత్తు అటువైపు వర్గానికి చెందిన ముగ్గురు చిన్నారులు యమున, అనురాధ, లాస్యలపై పట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి। దీంతో వెంటనే స్పందించిన పోలీసులు స్థానికుల సహాయంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు। ప్రస్తుతం వారు పరిస్థితి నిలకడగానే ఉంది। ఇదిలా ఉండగా గ్రామంలో ఓ వర్గం ఉద్దేశపూర్వకంగానే బాణసంచా కాల్చి తమపైకి వేశారని ఆరోపిస్తున్నారు। అయితే ఘటనపై మరో వర్గానికి చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ తాము ఉద్దేశపూర్వకంగా ఎవరికీ హాని చేసే క్రమంలో టపాసులు పేల్చలేదన్నారు। కేవలం స్థానిక ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు మాత్రమే టపాసులు కాల్చామన్నారు। యాదృచ్ఛికంగా చిన్న పిల్లలకు గాయాలవ్వడం తమకు బాధ కలిగించిందన్నారు। కానీ ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేసేవారని కొందరు గ్రామస్తులు చేస్తున్న వాదనలో వాస్తవం లేదని చెబుతున్నారు। కాగా గ్రామంలో జరిగిన ఘటన దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు। జరిగిన విషయంపై చికిత్స పొందుతున్న విద్యార్థులతో బాధితులతో చీరాల రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ మాట్లాడారు। ఈ మేరకు అవుట్ పోస్ట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు। కొంచెం పెద్దగా చెప్పండి। జరిగింది వాస్తవం చెప్పు। ఏం జరిగింది? అందరికీ నమస్కారము। నా పేరు ఆవుల లక్ష్మణు, నేను రామాపురం వాసిని। నిన్న గణపతి పండుగ సందర్భంగా మా ఊర్లో బొమ్మ పెట్టుకున్నాం సార్। నిన్న నైట్ ఊరేగింపు స్టార్ట్ చేసాం సార్। పొద్దున్న తెల్లారుజామున 8ంటికి నిమజ్జనం అయిపోయింది సార్। నిమజ్జనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు మా ఊరికి ఎమ్మెల్యే గారు వచ్చినారు సార్, కొండయ్య గారు వచ్చినారు। వచ్చి ఆయన బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయినారు సార్। ఆయన బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు కూడా వీళ్ళు రోడ్డు మీద మేము వస్తున్నది చూసి రోడ్ల మీద విపరీతంగా బాంబులు, అంటే నడవడానికి వీలు లేనంత విధంగా బాంబులు పేల్చారు సార్। అక్కడ పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు సార్। పెద్దలు ఆ శబ్దానికి భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు సార్। పిల్లలు ఎల్లని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోయారు సార్। ఉండిపోవడం వల్ల కనీసం 4-5 గాయాలు, చాలా వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు సార్। ఇది ఏంటంటే అవతల వర్గాలు చేశారు సార్। ఎవరు అంటే కాటంగారి వాసు, కాటంగారి రాంబాబు, కాటంగారి జోగి, ఇంకా చాలా మంది ఉన్నారు। మాది రామాపురం। ఈ 15వ వార్షిక సందర్భంగా వినాయకుని విగ్రహం పెట్టుకుంటే దానికి ఇన్వైట్ చేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు। విమానాన్ని సత్కరించడానికి కోసం రోడ్ల మీద టపాసులు పేల్చాం। టపాసులు పేల్చడంతో టపాసులు రావులు అటు ఇటు ఎగురు ఉంటే పిల్లలు నడిచేదారిలో తొక్కారని ఒకళ్ళకి గాయమైందని చెప్పారు। అది మేము చేసింది కాదు। టపాసులు ఎమ్మెల్యే గారికి గ్రాండ్గా ఇన్వైట్ చేద్దామని చేసిన పనిలో ఏదో జరిగి ఉంటే పిల్లలే కదా, మేము దానికి కూడా చింతిస్తున్నాం, బాధిస్తున్నాం। అంతేగాని మేము
ఏదో చేయాలని మాత్రం ఎవరిని ఉద్దేశపరంగా ఏమీ చేయలేదు. వాళ్ళు అందరు ఊర్లో మొత్తం అందరు కలిసే ఉంటారు, అదే రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఏదో రవ్వేగిరి అలా కాళ్ళు ఆ అమ్మాయి తొక్కినా కానీ పిల్లలు తొక్కినా కానీ దానికి మేము బాధిస్తున్నాం. దానికి గాయాలైనా కూడా మాకు బాధ. ఎవరైనా పిల్లలు పసిపిల్లలు కాబట్టి అందరికి సమానమే. దీనికి మేము బాధ చింతిస్తున్నాం. కావాలని అయితే ఉద్దేశపూర్వంగా అయితే మాకు ఎటువంటి ఇది లేదు. ఎమ్మెల్యే గారి కోసం గ్రాండ్ సన్మానం కోసమే ఆ టపాసులు అన్నది పేల్చడం జరిగింది, కానీ లేదంటే వేరే విధంగా మాత్రం ఏమీ జరగలేదు. చీరాల పట్టణంలోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ సముదాయంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 34వ గణపతి వార్షికోత్సవాల్లో భాగంగా మార్కెట్ సముదాయంలో వినూత్న రీతిలో అనంత పద్మనాభ స్వామి విగ్రహాకృతి నమూనాలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. దీంతో గణపతి విగ్రహాన్ని తలకించేందుకు గాను పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాలలో మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ లో కమిటీ ఆధ్వర్యంలో 34వ గణపతి వార్షికోత్సవాల్లో భాగంగా మార్కెట్ సముదాయంలో వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన అనంత పద్మనాభ గణపతి విగ్రహం భక్తులను అలరిస్తోంది. కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన అనంత పద్మనాభ స్వామి విగ్రహాకృతి నమూనాలో వినాయక విగ్రహాన్ని రూపుదిద్ది ఇక్కడ నెలకొల్పారు. ఇంతవరకు ఈ తరహా విగ్రహాన్ని ఇక్కడ ఎవరూ రూపొందించలేదని కమిటీ సభ్యులు తెలిపారు. కాగా చవితి 9 రోజుల పాటు స్వామికి నిత్య పూజలు చేస్తామన్నారు. గడిచిన 34 సంవత్సరాలుగా చీరాలలో ఎంజీసీ మార్కెట్లో ప్రతి ఏడాది వినూత్నంగా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు. అయితే అనంత పద్మనాభ స్వామి విగ్రహాకృతి నమూనాలో వినాయక విగ్రహాన్ని తిలకించేందుకు గాను భక్తులు పెద్ద ఎత్తున మార్కెట్ కు తరలివస్తున్నారు. అంతేకాకుండా తన మొబైల్ ఫోన్ లో అనంత పద్మనాభ స్వామిని బంధిస్తున్నారు. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ మరి గణపతి నవరాత్రులను పురస్కరించుకొని మరి కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆకారంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ గణపతిని అనేది చీరాల ఎంజీసీ మార్కెట్ వారు మరి శాలం నుంచి వచ్చిన కళాకారులచే ఈ యొక్క 30 అడుగులు వెడల్పు 15 అడుగుల ఎత్తు గలవంటి అనంత పద్మనాభ గణపతిని అనేది రూపొందించడం జరిగింది. ఈ యొక్క వినాయకుడిని కానీ ఈ యొక్క కార్యక్రమాలు కానీ గత 25 రోజుల నుంచి కూడా నిర్విరామంగా చేస్తున్నాము. మరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా అనంత పద్మనాభ గణపతిని అనేది చీరాలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి చోట చేసేటటువంటి మరి పసుపు గణపతి కానీ థమ్సప్ గణపతి కానీ టెంకాయ గణపతి కానీ అవన్నీ కూడా గత 30 సంవత్సరాల నుంచి చీరాల ఎంజీసీ మార్కెట్ వారు రకరకాలుగా రూపొందించడం జరుగుతున్నది. మరి దాన్ని పురస్కరించుకొని విభిన్నంగా ఏం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని సేమ్ అదే ఆకృతితో మరి అనంత పద్మనాభ గణపతిని అనేది తయారు చేయడం జరిగింది. అట్లానే పైన సిద్ధి బుద్ధి కూడా ఉన్నారు. మరి అట్లానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతగాంచినటువంటి వారాహి మాతను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అట్లానే శివపార్వతుల్ని ప్రతిష్ఠించడం జరిగింది. అట్లానే మహాలక్ష్మి సరస్వతీదేవిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మరి అట్లానే 15వ తారీఖు చాలా బొంబాయి నుంచి వివిధ కళాకారులచే విభిన్న రూపాలతో గణపతితో ఉత్సవం జరుగుతుంది, నగరోత్సవం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ నగరోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకున్నాం. అట్లానే ఈ 9 రోజులు కూడా ఈ అలంకారాలన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి స్వామివారి అలంకారాలని చూసి తరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఎంజీసీ మార్కెట్ చీరాల. ఓ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 2 పాములు బుసలు కొడుతూ సయ్యాటకు దిగడంతో ఇటు హాస్పిటల్కు వచ్చిన రోగులు అటు సిబ్బంది భయాందోళనకు గురైన ఘటన కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో చోటు చేసుకుంది. కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో 2 పాములు ప్రపంచాన్ని మరచి పెనవేసుకుని సయ్యాటకు దిగాయి. 1 కాదు 2 కాదు సుమారు 15 నిమిషాల పాటు 2 పాములు ఎగసి పడుతూ బుసలు కొట్టాయి. ఇక దృశ్యాన్ని చూసిన హాస్పిటల్కి వచ్చిన రోగులతో పాటు సిబ్బంది హడలిపోతున్నారు. ఇక స్థానికంగా ఉన్న కొందరు యువకులు ఈ దృశ్యాలు తమ మొబైల్లో రికార్డ్ చేశారు. ఇటీవలి కాలంలో వర్షాలు పడడం, దీనికి తోడుగా హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతం అంతా చెట్లతో నిండిపోయి ఉండడంతో పాములు హాస్పిటల్ ప్రాంగణంలో తరచూ సంచరిస్తూ కనిపిస్తున్నాయంటున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా వేటపాలెం మండలంలో కొత్తపేట రవిసుబ్బరాయుడు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ నిర్వహించారు. పోటీల్లో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యూటీఎఫ్ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయ సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని చీరాల యూటీఎఫ్ శాఖ భిక్షాలన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా వేటపాలెం మండలం కొత్తపేట రవిసుబ్బారాయుడు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ నిర్వహించారు. పోటీల్లో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 14, 15, 16 కాకినాడలో జరిగే వేడుకలకు సన్నాహకాలుగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిందన్నారు. భవిష్యత్తులో సైతం ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతుందన్నారు. 1974 ఆగస్టు 10న ఒక చారిత్రాత్మక అవసరంగా చెల్లుపాటి ఆశయాల సాధనలో కృషిలో భాగంగా అప్పారి, దాసూరి రామరెడ్డి వంటి వారు ఈ యూటీఎఫ్ స్థాపించారు. ఈ 50 సంవత్సరాల్లో ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం యూటీఎఫ్ పోరాడుతూనే ఉంది. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో ఏర్పడిన యూటీఎఫ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 50 సంవత్సరాల్లో అనేక ఒడ్డుడుకులు ఎదుర్కొన్నాం, అనేక విజయాలు సాధించాం. అదేవిధంగా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఈ 50 సంవత్సరాల గుర్తుగా ఉపాధ్యాయుల్లో మానసిక ఆనందాన్ని కలుగజేయాలనే ఉద్దేశంతో ముందు మండల స్థాయిలో ఆటల పోటీ నిర్వహించాం, తర్వాత డివిజన్ స్థాయిలో పెట్టాం, తర్వాత డివిజన్ తర్వాత జిల్లా స్థాయిలో ఈరోజు ఆటల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ తర్వాత మళ్ళీ గుంటూరులో వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీ నిర్వహిస్తాం. వీటిలో విజేతలైన వారికి డిసెంబర్ 13, 14, 15, 16, 17 తేదీల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి సభల్లో వాళ్ళకి బహుమతి ప్రదానం జరుగుతుంది. యూటీఎఫ్ స్థాపించి 50 సంవత్సరాలు అవుతున్న దీనిలో భాగంగా మరి స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో రేపు డిసెంబర్ 14, 15, 16, 17 తారీఖుల్లో మరి కాకినాడలో స్వర్ణోత్సవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని మరి జిల్లా స్థాయి బాపట్ల జిల్లా స్థాయి ఆటల పోటీలు ఈ రోజున రావి సుబ్బారాయుడు కళ్యాణ మండపం కొత్తపేటలో ఇండోర్ గేమ్స్ ముఖ్యంగా షటిలు, క్యారమ్స్, అలానే చెస్ పోటీలని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ పోటీల్లో గెలుపొందినటువంటి వాళ్ళు మరి రాష్ట్ర స్థాయిలో గుంటూరులో జరిగేటువంటి పోటీల్లో పాల్గొంటారు. మరి ఉపాధ్యాయులని ఉత్తేజితులను చేస్తూ మరి ఉద్యమంలో భాగస్వాములు చేస్తూ రాబోయే కాలంలో మరి యూటీఎఫ్ పాత్ర కొత్త ప్రభుత్వంలో కీలకం కానున్నది. కాబట్టి మేము ఈ విధమైనటువంటి సృజనాత్మకంగా అలానే శారీరకంగా మానసిక ఉల్లాసానికి ఈ క్రీడలు ఏర్పాటు చేశాం. వేటపాలెం పందిలపల్లి మధ్య దిగుమరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం చీరాల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వేటపాలెం పందిలపల్లి మధ్య దిగుమరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం చీరాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చినగంజాం మండలం అడవివీధిపాలెంకు చెందిన మునగాని అజయ్ కుమార్ బైక్ పై రోడ్డు క్రాస్ చేసేందుకు వేచి ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చీరాలలో ఆమంచి అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు. శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ కి పాత కాపు అయిన ఆమంచి ఆ పార్టీ నుంచే జెడ్పీటీసీగా, ఎంపీపీగా 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. అటు ఇటు తిరిగి చివరకు మళ్లీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రంలోని అత్యధికంగా 42,000 ఓట్లు సాధించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు తరలివచ్చి 20 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా 32,342 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 2.96 ఆదాయం వచ్చిందని తెలిపారు.
నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఏపీకి పిడుగులాంటి వార్త. అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదన్నారు. రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ పుండర్కర్ ప్రకటించారు. వరద నీటిలో చిక్కుకున్న వారు లేదా అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటే స్థానిక అధికారులను 08942240557 నెంబర్లో సంప్రదించాలన్నారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. గాజాపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ డెన్మార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె అరెస్ట్ అయింది. స్టూడెంట్స్ అగెన్స్ట్ ది ఆక్యుపేషన్ అనే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు దిగ్బంధించారు. ఇజ్రాయెల్ యూనివర్సిటీలను బహిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాలస్తీనాపై దాడులు కొనసాగుతున్న సమయంలో కోపెన్హాగన్ విశ్వవిద్యాలయం ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయంతో సహకరించడం నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా గ్రెటా అరెస్టుపై పోలీసులు స్పందించలేదు. బీహార్లోని బక్సర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగధ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. రఘునాథ్పూర్, తుడిగంజ్ స్టేషన్ల మధ్య అకస్మాత్తుగా కప్లింగ్ తెగిపోవడంతో రైలు 2 భాగాలుగా విడిపోయింది. దీని కారణంగా ఇంజిన్ వెనుక ఉన్న కొన్ని కోచ్ల మినహా మిగిలిన కోచ్ల కంటే చాలా ముందుకు వెళ్లింది. అయితే విషయం తెలుసుకున్న లోకో పైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని లోపాలు సరిచేసి రైలును ముందుకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టుగా సమాచారం లేదు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బక్సర్ డిడియు పాట్నా రైల్వే సెక్షన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటార్ దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ యూటిలిటీ వాహనమైన ఎక్స్టర్ లో మరో 2 మోడల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన ప్లస్ రకం ధర 7,86,300 గాను, ఎస్ ప్లస్ రకం ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రకం 8,43,900 గా నిర్ణయించింది. ఈ ధరలు చెన్నై షోరూమ్ కి సంబంధించినవి. పాత దాంతో పోలిస్తే నయా వెర్షన్ లో కొత్త ఫీచర్స్ జోడించినట్టు, ముఖ్యంగా స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, డిజిటల్ క్లస్టర్, 8 ఇంచుల టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, రియర్ ఎయిర్ కండిషన్, 6 ఎయిర్ బ్యాగ్లు, అన్ని సీట్లకు సీట్ బెల్ట్, టైర్ ప్రెషర్ మౌంటింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర లిఖించారు. అసమాన పోరాటంతో పారా విశ్వ క్రీడల రికార్డులు తిరగరాశారు. ఈ క్రీడా పండుగ చరిత్రలోనే దేశానికి అత్యధిక పతకాలు అందించారు. దాంతో భారత్ ఖాతాలో మునుపెన్నడూ లేని విధంగా 29 పతకాలు వచ్చి చేరాయి. ప్యారిస్ లో మన క్రీడాకారులు పారా విశ్వ క్రీడల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు కొల్లగొట్టారు. దీంతో ఈసారి ఇండియా పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది. ప్యారిస్ వెళ్లే ముందు పారా ఒలింపిక్స్ లో ఈసారి 25 పతకాలు సాధిస్తాం. భారత పారా ఒలింపిక్స్ కమిటీ చెప్పినప్పుడు అదే మాట నిజమైతే బాగుండు అనుకున్నారంతా. అయితే అంతకంటే 4 పతకాలు ఎక్కువే వచ్చాయి. జావలిన్ త్రోలో నవదీప్ సింగ్ స్వర్ణంతో గర్జించాడు. దాంతో భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెం మండలం రామాపురంలో బాణాసంచ పేలుళ్లలో 3 చిన్నారులకు గాయాలు, చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు ఉద్దేశపూర్వకంగా ఓ వర్గం చేసిందని ఆరోపిస్తూనే గ్రామస్తులు ప్రమాద ఘటన యాదృచ్ఛికమే తప్ప రాజకీయ కోణం లేదంటున్న మరో వర్గం. భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న చీరాల ఎంజీసీ మార్కెట్ సముదాయంలోని అనంత పద్మనాభ స్వామి విగ్రహాకృతి నమూనాలో గణపతి ప్రతిమ, గణపతి విగ్రహాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. మానవాణ్ణి మర్చి సయ్యాటకు దిగిన సర్పాలు. కారంచేడు మండలంలో స్వర్ణలో ఘటన, పాముల సయ్యాట చూసి నివ్వెరపోయిన ప్రజలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.